వెల్కమ్ టు డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం రంజాన్ ఇంకా కొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ప్రత్యేకంగా రంజాన్ సందేశం ఐ డ్రీమ్ బ్రేక్ స్కూల్ కొరకు జమాతే ఇస్లాం హింద్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు రఫీక్ గారు అందిస్తున్నారు. ఈ రోజు కూడాను రంజాన్ గురించి ఆయన ప్రత్యేకంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ సలాలిగం రఫీక్ భాయ్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. కొద్ది రోజుల్లో కొన్ని ఉపవాసాలన్నీ కూడాను డుమ్మా కొట్టే పరిస్థితి వస్తుంది. అంటే ఆరోగ్యం బాగోలేకో లేకపోతే వేరే అవును. విధంగా కూడాను కొన్ని ఉపవాసాలు పోయిన సందర్భం ఉన్నప్పుడు వాటిని రికవరీ ఎలా చేయాలి? రంజాన్ ఉపవాసాలకు సంబంధించి ఏంటంటే ఆరోగ్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్పృహ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై విధి చేయబడింది. దీనికి ఆల్టర్నేట్ ఇంకేమీ లేదండి. ఇంక వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి. కానీ ఎవరైతే ప్రయాణాల్లో ఉంటారో వాళ్ళ కోసం మినహాయింపు ఉంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళకి మినహాయింపు ఉంది. ఎవరైతే ఫీడింగ్ ఇస్తారో పాలు పట్టిస్తుంటారో వాళ్ళకు కూడా, బాలింతలకు కూడా మినహాయింపు ఉంది. అలాగే సుదీర్ఘ వ్యాధులతో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉపవాసం పాటించే పరిస్థితి ఉండదు, వాళ్ళకు కూడా మినహాయింపు ఉంది. ఈ విధంగా కొంతమందికి మినహాయింపులు ఉన్నాయి. వాళ్ళు ఆ ఆ స్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఖజాగా పాటించాలి. ఖజాగా అంటే తర్వాత పాటించేదాన్ని, అంటే నాగా అయిన దాన్ని పూరించేదాన్ని ఖజా అంటారు. కాబట్టి దాన్ని తర్వాత అయినా వీళ్ళు పాటించుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా చిన్న చిన్న కారణాల వల్ల, లేక అసలు దైవం దగ్గర పరిగణలో కూడా తీసుకోలేనటువంటి కారణాల వల్ల ఉపవాసాలు మానేసే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రంజాన్ మాసంలో మీరు పాటించే ఒక ఉపవాసం మీరు వేరే రోజుల్లో జీవితాంతం పాటించినా దాంతో అది సరిసమానం కాదు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి చాలా ప్రాధాన్యత కలిగిన ఉపవాసాలు, బలమైన కారణం ఉంటేనే కానీ మానకూడదు. ఒకవేళ బలమైన కారణం ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళు తర్వాత దీన్ని ఉపవాసాన్ని నాగా పాటించాలి, ఖజాగా పాటించాలి. అలాగే స్త్రీలకు ఋతుకాలం ఉంటుంది, ఆ టైంలో వాళ్ళు పాటించలేరు, ఆ సమయాన్ని కూడా వాళ్ళు తర్వాత పాటించాలి ఉపవాసాలు. ఇక కొన్ని సుదీర్ఘ వ్యాధిగ్రస్తులు ఉంటారు, షుగర్ ఉంటుంది, వృద్ధాప్యం కూడా ఉంటుంది. వాళ్ళు ఉపవాసం పాటించే అసలు పరిస్థితి ఇంకా అంచనా కూడా వేయలేము, ఆలోచనకు వేయడం, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ తరపున ఎవరికో ఒకరికి ఒక నెల రోజుల రేషన్ వేయించేయాలి. ఉపవాసం పాటించడానికి కావాల్సిన సరంజామా అంతా వాళ్ళకి ఇచ్చేయాలి. అది ఒక వ్యక్తికి ఇస్తే సరిపోతుంది, కానీ ఒక కుటుంబానికి వీళ్ళు ఒకవేళ ఉపవాసం పాటించే సౌకర్యం కలిగిస్తే ఇంకా పుణ్యం. ఎందుకంటే రంజాన్ నెల కానీ, లేకపోతే రంజాన్ ఇస్లామియా ఆరాధనలు, ఇస్లామియా పండుగలు ఏవైతే ఉన్నాయో అవి వితరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి, సేవా దృక్పథానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. కాబట్టి రంజాన్ నెలలో చూడండి, ఉపవాసాలు పాటించిన తర్వాత కూడా ఈద్గాకి వెళ్ళడానికి ముందు అది ఫిత్రా తీయాల్సి ఉంటుంది అనమాట. ఫిత్రా ఫిత్రా తీసి ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఈద్గాకి నమాజ్ కోసం వెళ్ళాలి, ఈద్ నమాజ్కి వెళ్ళాలి. ఇది కూడా అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కనుక ఇక్కడ రంజాన్ నెలలో ఉపవాసాలు ఎవరైతే ఆ ఉండే పరిస్థితి లేని కారణంగా, బలమైన కారణంగా విడిచిపెడతారో వాళ్ళు దాన్ని ఖజా ఉపవాసాలుగా తర్వాత తప్పనిసరిగా పాటించాలి. ఇక రెండో విషయం ఏంటంటే, రంజాన్ ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉపవాసాలు కొంతమంది మెంటల్ గా నేను ఉండలేనేమో అని ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళ యొక్క ట్యూనింగ్ అలా తయారు చేసుకుంటారు. కాబట్టి మొదటి 3 రోజులు ఉందాం, లేకపోతే చివరి 3 రోజులు ఉందాం అని చెప్పి చాలా మంది ముందే బలహీన సంకల్పం చేసుకుంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ 3 రోజులు మొదటివి, చివరి రోజు 3 రోజులు ఉండేదే సరిపోతుంది అనుకుంటే దేవుడు 30 రోజులు ఉపవాసం ఉండమని ఎందుకు చెప్తాడు? తన దాసుల్ని ఆయన కష్టపెట్టాడు కదా, అనంత కరుణామయుడు, ఆయన ఎందుకు కష్టపెడతాడు? ఒరే 3 రోజులు ఉంటే సరిపోద్దా, 30 రోజులకి నువ్వు జాక్పాట్ కొట్టేయచ్చు అని అనుకుంటే నువ్వు 3 రోజులు ఉండంటాడు కదా దేవుడు. కాబట్టి ఇలాంటి సాకులు వెతికే ప్రయత్నం చేయకూడదు. రెండోది ఏమిటంటే, ఉపవాసం ఉండడం వల్ల ఏదో నీరసం వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ వైద్యపరంగా చూసినా సరే ముస్లింలు పాటించేటువంటి ఉపవాసం వల్ల విపరీతమైనటువంటి ఆరోగ్యదాయకమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి వైద్య శాస్త్రాలు చెప్తున్నాయి. చాలా మంది వైద్యులు, పెద్ద నిపుణులు కూడా చెప్తున్నారు. జీర్ణాశయానికి సంబంధించినటువంటి క్యాన్సర్ కూడా ఈ ఉపవాస ప్రక్రియ ఇలాంటిది పాటించడం వల్ల దూరం అవుతుందటండి. అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది, అల్సర్స్ ఉన్నాయి, గ్యాస్ట్రైటిస్ ఉంది, ఇలాంటి అవి దూరం అవుతాయని చెప్పడం జరిగింది. అలాగే ఎన్నో రకరకాలైనటువంటి సమస్యలు ఈ ఉపవాసం ద్వారా దూరం అవుతాయి. అలాగే మానసిక సమస్యలు ఉంటాయి కొన్ని, అవి కూడా ఉపవాసం ద్వారా దూరం అవుతాయి. ఎలా అంటే తన బరువు అంతా, తన యొక్క బాధలు, కష్టాలు, తనకున్నటువంటి బరువు అన్ని కూడా ఈ ఉపవాసాల్లో ఏం చేస్తాడు, దాసుడు దేవుడి మీద వేసేస్తాడు. ఎప్పుడైతే తను దేవుడి మీద వేసేసాడో, లాభం జరిగినా నష్టం జరిగినా, ఆరోగ్యం అనారోగ్యం అయినా, జీవితం అయినా మరణం అయినా, ఏదైనా నీ తరపునే జరుగుతుంది ఓ స్వామి, ఓ అల్లా అని చెప్పి ఎప్పుడైతే దేవుడి మీద భారం వేసేస్తాడో అయితే నీ గుండె తేలికైపోతుంది. అనేక రకాలైనటువంటి మానసిక పరమైన డిప్రెషన్ అని కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఇలాంటి ఆందోళనకరమైనటువంటి విషయాల నుంచి కూడా
ఒక దాసుడు, ఒక విశ్వాసి రక్షించబడే అవకాశం ఉపవాసంలో ఉంటుంది. కాబట్టి రంజాన్ నెలలో ఉపవాసాలు ఇప్పటివరకు ఎవరైతే పాటించకుండా ఏమరపాటు వల్ల కానీ, నిర్లక్ష్యం వల్ల కానీ, బద్ధకం వల్ల కానీ, అశ్రద్ధ వల్ల కానీ, అవగాహన లేమి వల్ల కానీ ఎవరైతే లేరో వాళ్ళు వెంటనే తౌబా చేయండి. కంపల్సరిగా ఈ 2-3 రోజులు ఉపవాసాలు పాటించిన తర్వాత వదిలేసిన ఉపవాసాలు కంపల్సరిగా రంజాన్ తర్వాత వీటిని ఖజాగా పాటించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఉపవాసానికి ప్రత్యామ్నాయ ఆరాధన మరొకటి ఏది కాలేదు.